తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రాశులను బట్టి మనుషుల జాతకం చెప్పినట్టు నెలలను బట్టి వాళ్ళ వ్యవహారం చెప్పొచ్చా? బోత్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ నెలలో ఉన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్? కొంతవరకే వస్తుంది, 100% ఉండదు అది. ఎందుకంటే రవి ఆత్మకారకుడు. ఇప్పుడు మనకి ఉదాహరణకి జనవరి 14 టు ఫిబ్రవరి 14 మధ్యలో రవి మకరంలో ఉంటాడు. మరి ఫిబ్రవరి 14 టు మార్చ్ 14 మధ్యలో కుంభంలో ఉంటాడు. అంటే వాళ్ళ యొక్క సోల్, వాళ్ళ యొక్క తత్వం కొంతవరకు వస్తుంది. అందుకని పరిపూర్ణంగా రాదు. పరిపూర్ణంగా అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు జాతకం ఇచ్చి డే టు టైమ్ ప్లేస్ ఇచ్చేసి ఆ మనిషిని చూడకుండా కూడా ఆ మనిషి తత్వం ఏంటి అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఎలాగంటే రవితో కనెక్ట్ అయింది లగ్నం ఉదాహరణకి, వాళ్ళు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కోరుకుంటారు, కొంచెం హుందాగా ఉండడానికి ఇష్టపడతారు, ఆ లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ సూర్య భగవానుడు ఉండేటువంటి రాసులను బట్టి కూడా మనం చెప్పచ్చు. జనవరి 14 టు ఫిబ్రవరి 14 మధ్యలో పుట్టాడు, మకరంలో ఉంటాడు, కొంచెం ఎక్కువ కష్టజీవులు అవుతారు వీళ్ళు. కుంభంలో ఉన్నాడు ఫిబ్రవరి 14 టు మార్చ్ 14 మధ్యలో కుంభంలో ఉంటాడు రవి. వాళ్ళు కొంచెం సీక్రెసీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే వీళ్ళకంటే కూడా రవి తండ్రిని సూచిస్తాడు కాబట్టి తండ్రికి ఎక్కువ ఆపాదించబడుతుంది, తండ్రికి కొడుకు ఎక్కువ ఆపాదించబడుతుంది. ఇప్పుడు అదే రవి మీనంలోనో ధనస్సులోనో ఉన్నప్పుడు పుట్టాడు ఒక వ్యక్తి, అంటే మార్చ్ 14 టు ఏప్రిల్ 14 మధ్యలో అయితేనేమో మీనంలో ఉంటాడు. ధనస్సు రాశిలో డిసెంబర్ 14 టు జాన్ 14 మధ్యలో ధనస్సు రాశిలో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్యూషన్స్ బాగా పనిచేస్తాయి. అలాగే కొంచెం నేమ్ అండ్ ఫేమ్ బాగా తెచ్చుకోవాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటుంది. అదే మేషంలో ఉన్నాడు రవి, అది ఎప్పుడు ఏప్రిల్ 14 టు మార్చ్ 14 మే 14 మధ్యలో ఏప్రిల్ మనకి మేషరాశిలో ఉంటాడు. అలాంటప్పుడు ఏమిటి అంటే కాస్త సహోదరులకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉండడము, కొద్దిగా వీళ్ళకి ఉష్ణ సంబంధించినటువంటి కొంచెం ఇబ్బంది, ఇట్లా ఒక్కొక్కటి చెప్పొచ్చు. కానీ మీరు కంప్లీట్గా మీకు తెలుసుకోవాలి అంటే మాత్రం మీ జన్మజాతకంలో ఉండే లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడు ఏ లగ్నం. ఎందుకంటే ఒక మనిషి గురించి తత్వం చెప్పాలి అంటే లగ్నాన్ని బట్టి జీవుడిని చెప్తే, చంద్రుడిని బట్టి వాళ్ళ మనస్తత్వం చెప్పొచ్చు. చంద్రుడు ఈజ్ మనస్కారకుడు, వాళ్ళ మైండ్ రీడ్ అనేది చంద్రుడి మీద ఉంటుంది, వాళ్ళ సోల్ రీడ్ అనేది రవి బట్టి ఉంటుంది, వాళ్ళ బుద్ధి ఎలాంటిది అనేది బుధుని బట్టి ఉంటుంది, వాళ్ళ ధర్మాలు ఎలా పాటిస్తారు అనేది గురువుని బట్టి ఉంటుంది. ఇది ఒక లెక్క. అయితే భావాల బట్టి అంటే ధనాధిపతిని బట్టి ధనం ఎంత సంపాదిస్తారు, కుటుంబంతో కలిసి ఉంటారా కలిసి ఉండరా. ఇప్పుడు ధనాధిపతి గనక, కుటుంబాధిపతి గనక కేతు సంబంధం వచ్చింది అనుకోండి ఉదాహరణకి, నేను నిన్ననే ఒక జాతకం చెప్పాను. చూసినప్పుడు అమ్మ మీరు మీ కుటుంబంతో మీరు దూరంగా ఉన్నారు, అక్కడికి మీ తండ్రి గారితో కూడా దూరంగా ఉన్నారు అన్నప్పుడు ఎస్ అన్నది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కనీసం. అంటే నేను అన్నది ఏంటంటే జాతకం ఎంత బ్రహ్మాండం మీకు వచ్చింది చూడొచ్చు కదా, చూడొచ్చు. ఇగోండి నాకు తెలిసినంత వరకు అలాగే ఉన్నాను గురువు గారు. కదా మా తండ్రితో దూరంగా ఉండడం, కుటుంబంతో దూరంగా ఉండడం జరిగింది కదా మీకు తెలిసినప్పటి నుంచి. అవును గురువు గారు. ఎందుకంటే మీ జాతకమే కుటుంబంతో దూరంగా ఉండే జాతకం అమ్మ మీది. అందుకే నేను మీకు జాతకంలో మీకు దూరంగా ఉంటున్నారు కుటుంబంతో అన్నా. మళ్ళీ తండ్రితో కూడా దూరం ఉంటారు మీరు. తండ్రి దగ్గర నుంచి కూడా దూరంగానే, అమ్మమ్మ ఇంకానే పెరిగాను. అవునమ్మా, ఎందుకంటే తండ్రితోనే కుటుంబంతో దూరం. ఎందుకు అంటే ఈ జాతకంలో మీరు గమనిస్తే గనక కుటుంబ కారకుడు కేతువుతో ఉన్నాడు. చూడండి, చంద్రుడు కేతు కలిసి ఉన్నారు చూసారా. అంటే ఏమిటి, సెపరేషన్ ప్లానెట్ అంటారు. కుటుంబంతో వీళ్ళు దూరంగా ఉండాలి, అమ్మమ్మల దగ్గర నాన్నమ్మల దగ్గర ఇంకోళ్ళ దగ్గర పెరగడం. లేకపోతే కొంతమందికి ఎలా అవుతుందంటే అలా పెరగరు. కొంతమంది పర్టికులర్గా హాస్టల్స్కి వెళ్తారు, హాస్టల్ అయిపోతుంది, ఉద్యోగం ఎక్కడో వచ్చిందని అక్కడికి వెళ్ళిపోతారు, ఏదో రకంగా దూరం అవుతారు. దూరం అవ్వడం అంటే ఘర్షణ పడాలంటే ఘర్షణ పడి వేరేది ఉంటుంది. వాళ్ళ కేతువు కాకుండా మార్స్ కూడా ఎంటర్ అవుతాడు. అలా ఏంటంటే ఒక వ్యక్తికి అతని ఫైనాన్స్ కానీ కుటుంబం కానీ ఎలా ఉంటుంది అనేది సెకండ్ హౌస్ని బట్టి, అన్నదమ్ములతో ఎలా ఉంటుంది అనేది థర్డ్ హౌస్ని బట్టి, వాళ్ళ విద్య ప్రాపర్టీస్ చాలామంది తెలియక ఏం చేస్తారంటే వీళ్ళ పేరు మీద ప్రాపర్టీ ఉండకూడదని తెలియదు, 4th హౌస్ పాడైపోతే వాళ్ళ పేరు మీద కొనేసుకుంటే అక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది. 4th హౌస్ బాగుంటేనే ప్రాపర్టీ కొనుక్కోవాలి, లేనట్లయితే భార్య పేరు మీద పిల్లల పేరు మీద కొనుక్కోవాలి, వాళ్ళ పేరు మీద కొనుక్కోకూడదు. డబ్బులు విలువైన పేరు వాళ్ళది ఉండాలి. అలాగే సంతానం ఎలా ఉంది పంచమ స్థానాన్ని బట్టి, కొంతమందికి లేట్ సంతానం, ఇట్లా ఒక్కొక్క భావాన్ని బట్టి వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి సంఘటనల్ని ఆస్ట్రాలజీ కనుక మనం చెప్పొచ్చు.
సో ప్లస్ ఆర్ మైనస్ జనవరి నుంచి చూసుకుంటే ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ కి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండే అవకాశం ఉంటుంది గురుగారు? జనవరిలో పుట్టిన వాళ్ళు అంటున్నారు మీరు. జనవరి 14th టు ఫిబ్రవరి 14th మధ్యలో పుట్టిన వారు మకర రాశిలో ఉంటుంది వాళ్ళకి, పర్టికులర్గా చూసుకుంటే సన్. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం మీరు గమనించండి, కొంచెం శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది వాళ్ళు. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఇది కేవలం కొంతవరకే రవి అనేది, కానీ మీకు లగ్నము మహాదశలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసుకోవాలిగా, అవి కూడా పరిగణలోకి తీసుకుంటేనే మనం చెప్పగలుగుతాం. ఇంకోటి ఏంటి, రవి తండ్రికి కారకుడు కాబట్టి వీళ్ళ తండ్రి కొంచెం ఎక్కువ శ్రమించిన వ్యక్తి అని కూడా మనం కొంత ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. ఓకే, అదే మీకు ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు జనవరి అడిగారు, ఇప్పుడు ఫిబ్రవరి తీసుకుందాం. జనవరి 14th నుంచి ఫిబ్రవరి 14th వరకు మనం చెప్పాం. బట్ ఫిబ్రవరి 14th టు మార్చ్ 14th మధ్యలో కుంభంలో ఉంటాడు. అప్పుడేమవుతుంది మీరు చెప్పొచ్చు కొంతవరకు, ఎట్లాగా ఏమంటే మీకు మీ తండ్రి గారు కొంచెం ఇంట్రోవర్ట్ కదా, ఎందుకంటే రవి కారకుడు కుంభరాశిలో కూర్చున్నాడు. కుంభము వృశ్చికము ఇంట్రోవర్ట్ స్థానాలు అవి, అట్లా అనమాట అది. బట్ ఇక్కడ లగ్నం బట్టి మళ్ళీ మారిపోతుంది. ఉదాహరణ కుంభలగ్నంలోనే పుట్టారు అనుకోండి వాళ్ళు, అప్పుడు జీవిత భాగస్వామి కారకుడైన రవి వచ్చి లగ్నంలో కూర్చున్నాడు అంటే ఏమిటి, జీవిత భాగస్వామి యొక్క ఇది వీళ్ళు తీసుకుంటుంటారు స్ట్రెస్, అలా ఉంటుంటది. అదే మీరు మార్చ్ టు ఏప్రిల్ అంటే ఐ మీన్ ఫిబ్రవరి ఇక్కడికి వచ్చింది కదా, సో అంతే మార్చ్ 14th టు ఏప్రిల్ 14th తీసుకుంటే కనుక మీనంలో ఉంటాడు రవి. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం ముందుగా జరగబోయే అంశాలు కొంత తెలుస్తుంటాయి, మీరు గమనించండి. మార్చ్ 14th టు ఏప్రిల్ 14th మధ్యలో ఇంట్యూషన్ పనిచేస్తుంటుంది. తండ్రికి కొంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది, తండ్రి కొంచెం ధర్మంగా ఉండాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సో మార్చ్ 14th టు ఏప్రిల్ 14th ఇప్పుడు మనం చెప్పాం. ఏప్రిల్ 14th టు మే 15th అనుకోండి. ఎందుకంటే ఈ రవి మేషంలో ఉన్నప్పుడు 14th లో పనిచేస్తే మీకు ఈ కర్కాటకం, సింహం, తుల ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే 15th, 16th, 17th మారుతుంటాడు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి పర్టికులర్గా సహజంగానే కొంచెం వీళ్ళ లైఫ్లో స్పిరిచువల్గా ఎదగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఏంటంటే కొంచెం ఈగో కానివ్వండి, కొంచెం ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది రవి అక్కడ ఉన్నప్పుడు. అలాగే రవి అక్కడ ఉన్నప్పుడు కొంచెం కొన్ని విషయాలు సరైన వెంటనే వదిలేయగలుగుతారు కూడా. ఇప్పుడు రవి మేషంలో ఉన్నప్పుడు ఉండే వేరు, కాంప్రమైజ్ అవుతారు. అంటే కాంప్రమైజ్ అంటే అడ్జస్ట్ అవ్వగలుగుతారు మేషంలో ఉంటారు, అదే తులలో ఉంటే అడ్జస్ట్ అవ్వరు. సో అందుకని వీళ్ళు కొంచెం హుందాతనం ఎక్కువగా ఉంటుంది మేషంలో ఉన్నప్పుడు వీళ్ళకి. సో ఏప్రిల్ 14th టు మే 14th హుందాతనాన్ని ఇస్తాడు. అదేవిధంగా వీళ్ళ సిబ్లింగ్స్లో ఎవరైనా ఇంకొంచెం ఎక్కువ హుందాతనాన్ని ప్రజెంట్ చేయడం, ఎందుకంటే సిబ్లింగ్ కారకుడు ఏంటంటే కుజరాశుల్లో ఉన్నాడు రవి వచ్చి. సో మే 15th టు జూన్ 15th అనుకుందాం కాసేపు. స్త్రీలకు ప్రత్యేకంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఎక్కువ యోగిస్తుంది. వీళ్ళు లైఫ్లో ఖచ్చితంగా ఆ పర్టికులర్గా మనకి ఆ నెలల్లో ఇప్పుడు మే 15th టు జూన్ 15th మధ్యలో పర్టికులర్గా కొంతవరకు వీళ్ళకి నేమ్ అండ్ ఫైనాన్స్తో పాటు నేమ్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ తండ్రి గారు ఏదైనా ఫైనాన్స్ రంగాల్లో లేదా కళారంగాల్లో, తండ్రికి కళారంగాల మీద ఇంట్రెస్ట్ ఉండడం, పిల్లలకి కళారంగాల మీద, ఎందుకంటే రవి పిల్లలకు కూడా కారకుడు, తండ్రికి పిల్లలకి సంతానానికి కూడా కారకుడు, ఇలాంటివి ఉంటాయి. బ్యూటీ విత్ హుందాతనం కూడా కలిసి ఉంటుంది ఇక్కడ రవి కనుక వృషభంలో ఉంటాయి కనుక. సో జూన్ టు జూలై, జూన్ 14th టు జూలై 14th మధ్యలో కనుక తీసుకుంటే మీరు గమనించవచ్చు, తండ్రి ఏదైనా బిజినెస్ చేసే దాంట్లో ఉండడం, బిజినెస్ థాట్స్ ఉండడం జరుగుతుంది తండ్రికి. వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం అక్కడ ఉన్నప్పుడు కొంతవరకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, అంటే సోల్ కోరుకుంటూ ఉంటుంది. మిథునం అనేది బుధుడు రాశి కదా, అందుకని. సో ఇప్పుడు జూలై నుంచి ఆగస్ట్ 15th అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ నుంచి దిగుతున్నా కదా 15, 16th లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనుకుంటే కనుక అక్కడ మీరు చెప్పొచ్చు మీ తండ్రి గారు ఎక్కువ రోమింగ్ తిరుగుతుంటారు కదండి. అయితే దీనికి ఇంకా లగ్నం నుంచి 9th లార్డ్ కనుక చరరాశులు చంద్రుడితో ఉంటే ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా కొంతవరకు పనిచేస్తుంది. అది మెయిన్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం పూర్వీకుల ఆస్తులు ఏమైనా గొడవల్లో ఉన్నా క్లియర్ అవుతాయి అక్కడ రవి ఉన్నప్పుడు. అదొకటి. అండ్ సింహంలో రవి ఉన్నాడు అనుకోండి, అది ఎప్పుడు ఆగస్ట్ 15th టు సెప్టెంబర్ 15th మధ్యలో సింహంలో ఉంటాడు రవి. అప్పుడు ఏంటంటే అది ఓన్ హౌస్ రవికి. ఓన్ హౌస్ అయినందుకు ఏమవుతుందంటే అక్కడ ఏ పాపగ్రహాలు కనుక లేవంటే కనుక, అంటే ఆ సమయంలో మనిషి పుట్టాడు,
అతనికి కూడా కీర్తి అది చాలా బాగా వస్తుంది వాళ్ళకి. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అదేవిధంగా తండ్రి కూడా కొంచెం ఈ పొలిటికల్ వాటిలో ఉండడం, గవర్నమెంట్ వాటిలోకి వెళ్ళడం, గవర్నమెంట్ వాటిలో ఒక మంచి ఇది తెచ్చుకోవడం. ఎప్పుడు సింగిల్గా రవి బాగుండాలి, బాగోపోతే ఇబ్బంది ఇస్తుంది. మరలా మీకు ఎలా అయితే మిథునంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించిందో కన్యలో ఉన్నప్పుడు కూడా అలాగే. అంటే కన్యలో ఎప్పుడు ఉంటాడు సర్వసాధారణంగా సెప్టెంబర్ 15th to అక్టోబర్ 15th మధ్యలో. అప్పుడు కూడా వీళ్ళకి కొంచెం ఏంటంటే వ్యాపారాల మీద ఆలోచనలు వెళ్ళడం, వ్యాపారం చేయాలని మనసు లాగుతుంది అంటూ ఉంటాం. మనకి ఏంటో అటే పోతుంది అని. అండ్ సోల్ ఇది కాబట్టి రవి తండ్రి కొడుకులు కూడా కొంచెం వ్యాపారాల మీద ఎక్కువ మొగ్గు చూపడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తులలో కనుక రవి ఉంటే ఎప్పటి నుంచి ఉంటాడు అంటే అక్టోబర్ 15th to నవంబర్ 15th or 16th వరకు తులలో ఉంటాడు. కాంప్రమైజ్ అవ్వరు. మీరు ఎన్ని నీచ గ్రహాలు ఉంటే అంత కాంప్రమైజ్ అవ్వరు, ఎంత ఉచ్చ గ్రహాలు ఎక్కువ ఉంటే అంత కాంప్రమైజ్ అవుతారు. అందుకే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్ళి అంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అక్కడ యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక మాట అంటాడు శ్రీరామచంద్రమూర్తి, ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్తే వదిలేస్తా ప్రాణాలు. అంత పరాక్రమవంతుడు ఆయన. ఆయన అంత మాట అన్నాడంటే ఎంత పురుషోత్తముడు ఒకసారి ఆలోచించాలి. అంటే ఏమిటి, అతనికి 5 గ్రహాలు వచ్చా, రవి, బుధుడు, శుక్రుడు, రాహుకేతులు వీళ్ళందరూ వచ్చా అతనికి. అందుకని ఎంత ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉంటాయి వాళ్ళకంతా ఓన్లే వదిలేద్దాం, క్షమాభిక్ష ఎక్కువ పెడతారు వీళ్ళు. నీచంలో ఉంటే వీళ్ళు ఒప్పుకోరు, అట్లా నీకు శిక్ష పడాల్సిందే, ఒప్పుకోనిది అంటారు. తులలో రవి ఉన్నప్పుడు అది పరిస్థితి. అయితే తులలో సింగిల్గా రవి ఉంటే తండ్రికి కొంచెం ఇబ్బంది పడతాడు స్టార్టింగ్లో, తర్వాత బాగుంటుంది. కానీ అక్కడే ఉన్నటువంటి రవి నీచభంగ రాజయోగం పడింది అనుకోండి, అంటే అక్కడే ఉండే శుక్రుడితో కలిసి ఉన్నాడు. సెప్టెంబర్ to నవంబర్ 15th మధ్యలో నీచభంగ రాజయోగం కూడా వచ్చినప్పుడు తండ్రికి బాగా కలిసి కూడా వస్తుంది. అక్టోబర్ to నవంబర్ మనం అక్టోబర్ to నవంబర్ త్వరలో ఉన్నప్పుడు అక్టోబర్ 15th to నవంబర్ 15th మధ్యలో. మరలా మీకు వృశ్చిక రాశిలో ఉన్నాడు అంటే నవంబర్ 15th to డిసెంబర్ 15th మధ్యలో వృశ్చిక రాశిలో ఉంటాడు. అప్పుడు తండ్రి దగ్గర అన్నీ ఉండి కూడా ఏదో హెల్ప్లెస్ అవ్వడం, అంటే జలరాశిలో పడ్డాడు కదా రవి. వీళ్ళకి కూడా అధికారం ఉన్నాయి కూడా అధికారం చూపించుకోరు పర్సనల్గా వీళ్ళు. మళ్ళీ కొంత 2-3 శుభగ్రహాలతో ఉంటే నిధుల నిక్షేపాలు కూడా దొరుకుతాయి వీళ్ళకి, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకో 2-3 శుభగ్రహాలు అక్కడ ఉన్నాయి. బుధుడు శుక్రుడు కూడా ఉన్నాడు వృశ్చికంలో, ఈ నెలలో పుట్టారు. అప్పుడు వాళ్ళకి ఏవైనా ఇవి కూడా దొరుకుతాయి, వాళ్ళు లక్కీగా కొంతమందికి, అందరికీ కాదు అట్లా. అక్కడ రాహు బుధ శుక్రులు ఉంటే ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వృశ్చికంలో నవంబర్ 15th to డిసెంబర్ 15th మధ్యలో పుట్టిన వాళ్ళకి రవి ఎప్పుడైతే జలరాశిలో పడతాడో వీళ్ళకి ఎంత అధికారం ఉన్నా కానీ దాన్ని అధికారాన్ని వినియోగించుకోవాలి, అధికారాన్ని అయితే చూపించుకోవాలనే థాట్ ఉండదు. ఎందుకంటే అగ్నికి కారకుడైన రవి జలరాశిలోకి వచ్చేసాడు, చల్లబడిపోయింది. అంటే ఇంత అధికారం ఏం లేదు, నేను నార్మల్గా తిరుగుతున్నాడు, ఈయన కలెక్టర్ గారైనా అనిపిస్తుంది. అంత పెద్ద పోస్ట్లో ఉన్నారా ఈయనంటే ఇంత సింపుల్గా ఉన్నాడు అంటారు, అట్లా ఉంటుంది. ఇప్పుడు అదే డిసెంబర్ to జనవరి 14th వద్దాం మళ్ళీ మనం ఇందాక జనవరి 14th to ఫిబ్రవరి 14th చెప్పుకున్నాం కాబట్టి. అంటే ఇక్కడ కూడా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది, డైనమిక్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఎప్పుడైనా రవి మీనంలో కానీ ధనుసులో కానీ ఉన్నప్పుడు మనకి డిసెంబర్ 14th to జనవరి 14th డైనమిక్ పర్సనాలిటీ ఇస్తాడు. అయితే ఇక్కడ డైనమిక్ పర్సనాలిటీలో ఇక్కడ ఉండే రవి వేరు, మీనంలో ఉండే రవి వేరు. మీనంలో మనకి మార్చ్ 14th to ఏప్రిల్ 14th మధ్యలో ఉంటారని చెప్తున్నారు. అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డైనమిజం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకే, సో నెలల వారిగా అప్రాక్సిమేట్ గా మహిళలకి మిగతా వాళ్ళకి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు కూడా ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.